హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మలయాళం లాంగ్వేజ్లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్న తలవాన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే కేరళ పోలీసుల నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న డివైఎస్పీ అయిన ఉదయ్ భాను అనే పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. అయితే ఇప్పుడు ఉదయ్ భాను ఒక టీవీ ఛానల్లో తన సర్వీస్లో చూసిన క్రైమ్ కేసుల గురించి చెప్తూ ఉంటాడు. ఆ టీవీ ఛానల్ వారు తను చెప్పిన క్రైమ్ స్టోరీస్ని ఎపిసోడ్స్గా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు టీవీ ఛానల్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో చాపనం తోట ప్రాంతంలో జరిగిన కేసు గురించి చెప్పాలి అనుకుంటాడు. అయితే ఈ కేసు వల్లే తనకు కూడా చెడ్డ పేరు వచ్చి ఉంటుంది. దాంతో చాపనం తోట కేసు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ రోజు నేను చెప్పబోయే కేసు ఎంతో విచిత్రమైనది. ఇది ఒకే పోలీస్ స్టేషన్లో సర్వీస్లో ఉన్న ఇద్దరు పోలీసుల కథ. ఇది కథ అని చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా సంబంధించిన కేసు కాబట్టి అంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే 2019 చాపనం తోటలోని పోలీస్ స్టేషన్కి కార్తిక్ ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. ఇంకా అదే పోలీస్ స్టేషన్లోనే సిఐగా జయశంకర్ పనిచేస్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సిఐని కలిసి తన జాయినింగ్ లెటర్ ఇవ్వగా జయశంకర్ కార్తిక్తో డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన 2 సంవత్సరాల్లోపే నీకు ఇది 5వ ట్రాన్స్ఫర్ అన్నమాట. అంటే నీకు నోరు కొంచెం ఎక్కువ అనుకుంటా, అందుకే ఈ స్టేషన్లో నువ్వు అది ఎక్కువగా వాడకు. ఇది నా స్టేషన్, ఇక్కడ నా రూల్స్ మాత్రమే అమలవుతాయి అంటాడు. దానికి కార్తిక్, నేను లంచాలు తీసుకోవటం వల్ల తప్పులు చేయటం వల్ల ఇన్ని ట్రాన్స్ఫర్ అవ్వలేదు సార్, ఇవి చేయలేదు కాబట్టే నాకు ఈ ట్రాన్స్ఫర్లు అంటాడు. అది విన్న సిఐ శంకర్కి చాలా కోపం వస్తుంది. తన మాటకే ఎదురు చెప్తున్నాడు అని. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి సిఐ శంకర్ అండ్ ఎస్ఐ కార్తిక్ ఇద్దరు కూడా ఏది ఉంటే అది ముక్కిసూటిగా మాట్లాడే వ్యక్తులు. 2 కత్తులు ఒక వరలో ఉండలేవు అంటారు కదా, అలా ఇద్దరి మధ్య మొదటి పరిచయం నుండే చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి. కానీ ఇద్దరు మంచివారే. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 2 సంవత్సరాల క్రితం అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసే రఘు తన భర్త డ్రింక్ చేసి తనతో హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడు అని ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి రాగా అదే అదునుగా తీసుకున్న రఘు ఆ మహిళతో మిస్బిహేవ్ చేస్తూ ఒకరోజు ఆ మహిళ ఇంటికి వెళ్ళి తనతో అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ఆ మహిళ రఘు గురించి సిఐ శంకర్కి చెప్పి ఉంటుంది. దాంతో శంకర్ అక్కడికి వచ్చి రఘుని బాగా తిట్టి తనని 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అలా 6 నెలల తర్వాత రఘు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. కానీ తనని సస్పెండ్ చేశాడు అనే కోపంతో సిఐ శంకర్ మీద చాలా కోపంగా ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సిఐ శంకర్ తన భార్య సునీతని తన వర్క్ ప్లేస్లో బైక్ మీద డ్రాప్ చేసి వెళ్ళిన కాసేపటికే జోషి అనే కిరాయి గుండా సునీత వర్క్ చేసే స్కూల్ లోపలికి వెళ్ళి సునీతపై కత్తితో అటాక్ చేసి అక్కడ నుండి పారిపోతాడు. అయితే పోలీసులు తనని వెంటనే పట్టుకొని ఎందుకు ఇదంతా చేశావనగా తను వేరే మహిళని చంపబోయి సిఐ భార్యని నరికేశాను అని చెప్తాడు. మరో పక్క ఈ అటాక్ లో సునీత కాళ్ళకు బలమైన గాయాలు అవ్వటం వల్ల తను నెమ్మదిగా రికవర్ అవుతూ మునపట్ల నార్మల్ గా నడవలేకపోతూ ఉంటుంది. తన భార్యని అలా చూస్తున్న సిఐ శంకర్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ లో ఒక రోజు కార్తిక్ పోలీస్ స్టేషన్ కి రాగా అప్పుడే తనకి తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన మనుదాస్ ని అటెంప్ట్ టు మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు అని తెలిసి తన దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అడగ్గా దానికి మనుదాస్, నేను ఇదే ఊర్లో ఎంతో కాలంగా కేబుల్ కనెక్షన్ బిజినెస్ చేస్తున్నా సార్. ఇప్పుడు నా మీద కేసు పెట్టిన వినాయకన్ కూడా ఎక్కడో బయట ఊరు నుండి వచ్చి సేమ్ ఇదే కేబుల్ కనెక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయినా కానీ తనకి కనెక్షన్స్ ఏవి దొరకలేదు. దాంతో తన మనుషులతో నా కేబుల్ వైర్లని కట్ చేస్తూ విసిగిస్తున్నాడు. బాగు చేసినా మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నాడు. అందుకే కోపం వచ్చి అదే విషయం గురించి అడగడానికి తన ఇంటి దగ్గరికి వెళ్ళగా తనే నన్ను కాలుతో తన్ని బాగా కొట్టాడు సార్. నాకు నొప్పి వేస్తే తిరిగి కొడతాను కదా. అప్పుడే తను ఒక పెద్ద బండ తీసుకుని నన్ను కొట్టబోయి కాలు జారి పక్కనే ఉన్న గాజు పెంకుపై పడడంతో తనకి అది గుచ్చుకొని ఇంజరీ అయ్యింది. ఇందులో నా తప్పేం లేదు సార్. తను ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. ఈ గురువారం నా పెళ్లి సార్, లవ్ మ్యారేజ్. ఈ విషయం అమ్మాయి ఫ్యామిలీకి తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. కావాలంటే పెళ్ళయ్యాక నేనే వచ్చి సరెండర్ అవుతాను అని రిక్వెస్ట్ చేయడంతో కార్తిక్ తన పూచి మీద మనుదాస్ని వదిలేస్తాడు. దాంతో మనుదాస్ కార్తిక్కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే సిఐ శంకర్ పోలీస్ స్టేషన్కి రాగా తను అరెస్ట్ చేసిన మనుదాస్ని కార్తిక్ వదిలేశాడు అని తెలిసి పోలీస్ స్టేషన్లో అందరి ముందు కార్తిక్ పై సీరియస్ అవుతాడు. అయినా కానీ కార్తిక్ తన కోపం కంట్రోల్ చేసుకుని మీకు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు సార్, అయినా మనుదాస్ని నేను ఎంక్వైరీ చేశాను, ఇందులో తన తప్పు లేదు అనిపించింది అంటాడు. అలా ఇద్దరి మధ్య మాటా పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు సీరియస్ అవుతారు. అప్పుడే సిఐ శంకర్ మనుదాస్ని మళ్ళీ అరెస్ట్ చేయడానికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే అక్కడికి జోషి భార్య అయిన రమ్య వచ్చి సిఐ శంకర్తో, ప్లీజ్ సార్, నా భర్త జైలు నుండి బయటికి రావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. నా భర్తపై మీరు పెట్టిన
కేసు వెనక్కి తీసుకోండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా అని ఏడుస్తుంది. అది విన్న శంకర్ తన మీద కూడా సీరియస్ అయ్యి నేరుగా మనుదాస్ ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీ ముందు తను ఎలాంటి తప్పు చేయలేదని, తనకి 2 రోజుల్లో మ్యారేజ్ అని రిక్వెస్ట్ చేసినా సరే వినకుండా మనుదాస్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో మనుదాస్ సిఐ శంకర్ మీద కోపంతో రగిలిపోతాడు. మనుదాస్ని సిఐ శంకర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో మనుదాస్ని ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్లో సిఐ శంకర్ అండ్ ఎస్ఐ కార్తిక్ మధ్య రోజు రోజుకి మనస్పర్ధలు పెరుగుతూ పోతాయి. సీన్ కట్ చేస్తే అలా 4 నెలలు గడిచిపోతాయి. అప్పుడే చాపనం తోటలోని తూర్పునున్న గుడిలో తిరునాళ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే శంకర్కి ఎవరో ఫోన్ చేయగా శంకర్ తనతో ఈరోజే తిరునాళ మహోత్సవం ఆఖరి రోజు అని, నా భార్య సునీత బ్రదర్ కువైట్ నుండి వచ్చాడు, సాయంత్రం తనతో పాటు వారి ఇంటికి వెళ్ళిపోతుంది, ఇంట్లో ఒక్కడనే ఉంటా, రాత్రి 8 గంటకల్లా వచ్చేయని చెప్తాడు. ఇదిలా ఉంటే 4 నెలలుగా జైల్లో ఉన్న మనుదాస్ జైలు నుండి విడుదలై బయటికి వచ్చి పెళ్లి ఆగిపోయిందని తెలిసి కోపంతో రగిలిపోతాడు. మరో పక్క పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐతో కానిస్టేబుల్ రఘు, మా ఫ్యామిలీకి చెందిన ఒక ల్యాండ్ మణిమాల్లో ఉంది, అది నా పేరు మీదకి మార్పించుకోవడానికి వెళ్తున్నా, మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తాను అని చెప్పాక నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఎస్ఐ తన టీంతో జాతర మహోత్సవాలు జరిగే దగ్గర డ్యూటీ చేస్తూ ఉండగా అప్పుడే సిఐ శంకర్తో కలిసి తన ఇంటి డాబా మీద డ్రింక్ తాగుతున్న డివైఎస్పీ ఉదయభాను కార్తిక్కి ఫోన్ చేసి వెంటనే సిఐ శంకర్ ఇంటికి రమ్మని చెప్పడంతో కార్తిక్ వెంటనే అక్కడికి వస్తాడు. నిజానికి ఉదయభానుకి శంకర్ అండ్ కార్తిక్ల మధ్య ఉన్న మనస్పర్ధల గురించి తెలుసుకుని ఇద్దరితో మాట్లాడి కలపాలి అనే కార్తిక్ని అక్కడికి పిలిపించి ఉంటాడు. అలా ఇద్దరితో మాట్లాడి నచ్చజెప్పి కలపాలి అని చూడగా ఇద్దరికి కోపం ఎక్కువే కాబట్టి మళ్ళీ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కార్తిక్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం సిఐ శంకర్ తన డాబా మీద ఉండగా అదే టైంకే ప్రశాంత్ అనే వ్యక్తి సునీత మేడం చెప్పారు అని, రాత్రి ప్లంబింగ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు అని ప్లంబర్ అయిన జీవన్ని అక్కడికి తీసుకుని వచ్చి ఇంట్లోకి వర్క్ చేయమని పంపగా జీవన్ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డాబా మీద నుంచి ఏదో శబ్దం రావడంతో జీవన్ వెంటనే డాబా మీదకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అక్కడ జోషి భార్య అయిన రమ్య డెడ్ బాడీ ఒక గోన సంచిలో ఉంటుంది. అది చూసిన జీవన్ భయపడి గట్టిగా అరవడంతో అలా ఈ విషయం కాస్త చుట్టుపక్కల వారికి, పోలీసులకి, మీడియాకి తెలిసి అందరూ అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఎస్ఐ కార్తిక్, డివైఎస్పీ ఉదయభాను కూడా అక్కడికి వచ్చి రమ్య డెడ్ బాడీని చూస్తారు. అప్పుడే డివైఎస్పీ కార్తిక్తో, ఇప్పుడు ఇక్కడికి ఎస్పీ వస్తున్నాడు, తనకి నేను కూడా రాత్రి శంకర్తోనే ఉన్నట్లు చెప్పకు, లేదంటే నేను కూడా ఈ కేసులో ఇరుక్కుంటా అంటాడు. అది విన్న కార్తిక్కి అలా అబద్ధం చెప్పడం ఇష్టం లేకపోయినా సరే సరే అంటాడు. అలా కాసేపటికి ఎస్పీ అక్కడికి చేరుకుని క్రైమ్ స్పాట్ పరిశీలించి శంకర్ దగ్గరికి వస్తాడు. అప్పుడే అక్కడికి శంకర్ భార్య సునీత కూడా వస్తుంది. అప్పుడే ఎస్పీ శంకర్తో చనిపోయిన రమ్య మీకు ఎన్ని రోజులుగా తెలుసు, ఎలా తెలుసు అని అడగ్గా దానికి శంకర్ తను కిరాయి గుండా అయిన జోషి భార్య అని జరిగిందంతా చెప్పి తన భర్త మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుని తన భర్తని జైలు నుండి బయటికి తీసుకురమ్మని అప్పుడప్పుడు కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉండేదని, అలా నిన్న సాయంత్రం ఇంట్లో ఒక్కడినే ఉండగా 4 గంటల సమయంలో ఇంటికి వచ్చి తన భర్త మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోమని, కావాలంటే డబ్బు కూడా తీసుకోండి అని చెప్తూ ఉండగా అదే టైంకే సునీత బ్రదర్ కారు ఇంటి బయట ఆపి ఫోన్ మర్చిపోయాను అని చెప్పి తీసుకుని వెళ్తాడు. తర్వాత తను వెళ్ళాక రమ్యను అక్కడ నుండి పంపించేశానని అంతా చెప్తాడు. అదంతా విన్న ఉదయభాను సునీతతో రమ్య గురించి మీకు చెప్పారా అని అడగ్గా అది విన్న సునీత, నిన్న రాత్రి శంకర్ మా ఇంటికి వచ్చాడు, ఇప్పుడు మీకు చెప్పిందే నాకు కూడా చెప్పాడు అంటుంది. ఇంకా శంకర్ పక్క ఇంట్లోనే ఉండే ప్రశాంత్ని, రమ్యని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా అని అడగ్గా దానికి ప్రశాంత్, నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో శంకర్ సార్ ఇంటి ముందు ఒక ఆటో దగ్గర ఒక చిన్న పాపతో ఉండడం చూశాను అని చెప్తాడు. అదంతా విన్న ఎస్పీ అండ్ డివైఎస్పీకి శంకర్ అండ్ ప్రశాంత్ చెప్పిన సమాధానాలకి టైమింగ్స్కి మ్యాచ్ కాకపోవడంతో నిజమేంటో తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే ఆ ఏరియాలో ఒక సీసీటీవీ కెమెరా కూడా లేకపోవడంతో కేసు మరింత కఠినంగా మారుతుంది. మరోపక్క మీడియా వారు తప్పు చేసింది ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వటం వల్ల పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకోవటం లేదు అని పదే పదే చూపిస్తూ ఉండడంతో పై ఆఫీసర్స్ నుండి ప్రెషర్ ఎక్కువయ్యి ఎస్పీకి మరో దారి లేక శంకర్ని అరెస్ట్ చేస్తాడు. అదంతా చూస్తున్న కానిస్టేబుల్ రఘు శంకర్కి తగిన శిక్ష పడిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా శంకర్ని కోర్టులో ప్రవేశపెట్టగా సాక్ష్యాలు, ఇప్పటిదాకా దొరికిన ఆధారాలు పరిశీలించిన జడ్జి ఏవి శంకర్కి అనుకూలంగా లేనందున తనకి బెయిల్ నిరాకరించి 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు తీర్పిస్తాడు. ఇంకా రమ్య కూతురు ఏమైందో త్వరగా కనిపెట్టాలని పోలీసులకి ఆర్డర్స్ ఇస్తాడు. అదంతా చూస్తున్న శంకర్ భార్య కూతురు చాలా ఎమోషనల్ అవ్వగా శంకర్ కూడా చాలా ఫీల్ అవుతాడు. అలా అతనిని జైలుకి తీసుకుని వెళ్తారు. సీన్ కట్ చేస్తే ఎస్ఐ కార్తిక్ ప్రస్తుతం రూలింగ్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్న తన మామయ్యని వెళ్ళి కలవగా తను కార్తిక్తో, ఆ సిఐ కేసు నీ స్టేషన్దే కదా, దాన్ని ఇంకా డివైఎస్పీ కాదు నువ్వే ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా సాల్వ్ చేయాలి అనగా దానికి కార్తిక్, సిఐ కేసుని ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేయకూడదు కదా, డివైఎస్పీ లేదా అంతకన్నా సుపీరియర్ ఆఫీసర్ మాత్రమే చేయాలి అంటాడు. దానికి తన మామ, ఇన్వెస్టిగేషన్ జరగబోయేది అతని పేరు మీదనే, అది పేపర్స్ మీద మాత్రమే ఉంటుంది, కానీ తను ఇన్వాల్వ్ కాడు, నువ్వే ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంతా నేను మాట్లాడి పెట్టాను, వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి
ఈ కేసు విషయంలో ఇప్పటికే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది అని చెప్పి పంపుతాడు. నెక్స్ట్ సీన్లో ఎస్ఐ కార్తిక్ సిఐ శంకర్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి త్వరగా కిల్లర్ ఎవరు అనేది కనిపెట్టాలి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళగా డివైఎస్పీ కార్తిక్ని చూసి రికమెండేషన్తో సిఐ కేసు నా నుండి లాక్కున్నావు కదా, నీకు శంకర్కి మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల తనని ఈ కేసులో ఇరికించబోతున్నావా అనగా దానికి కార్తిక్ అలాంటిదేం లేదు సార్, నేను కనిపెట్టబోయేది నేరస్తుడిని తప్ప శంకర్ సార్ ఇది చేశాడా లేదా అని కాదు అని చెప్పి ఈ ఇన్వెస్టిగేషన్లో మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి అని అలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత కార్తిక్ రమ్య ఇంటి దగ్గరికి వెళ్ళి తన పక్క ఇంట్లో ఉండే మహిళని కలిసి రమ్య గురించి అడిగి తెలుసుకుంటాడు. మరో పక్క జైల్లో ఉన్న శంకర్ ఆ రోజు ఉదయం జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ రోజు ఉదయం శంకర్ రాత్రి తను అండ్ డివైఎస్పీ తాగిన మందు బాటిల్స్ అండ్ గ్లాసులు క్లీన్ చేస్తూ ఉండగా అప్పుడే ప్లంబర్ జీవన్ అక్కడికి వస్తాడు. ఇంకా అప్పుడే శంకర్ కూడా అక్కడే గోన సంచిలో ఉన్న రమ్య డెడ్ బాడీని చూసి షాక్ అయ్యి వెనక్కి జరిగి చైర్ కింద పడి శబ్దం రావడంతో ప్లంబర్ పైకి వచ్చి చూసి అందరినీ అక్కడికి పిలిచి ఉంటాడు. అంటే రమ్యని నిజంగానే శంకర్ చంపలేదు అని అర్థమవుతుంది. శంకర్ అదే ఆలోచిస్తూ తన సెల్ నుండి బయటికి వచ్చి మొహం కడుక్కుంటూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న జోషి శంకర్ దగ్గరికి వచ్చి కత్తితో తనపై అటాక్ చేసి కడుపులో పొడిచి నా భార్యను ఎందుకు చంపేశావురా అని అరుస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు జోషిని బంధించి శంకర్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఇంకా ఈ విషయం తెలిసిన ఎస్ఐ కార్తిక్ జైలుకి వచ్చి జోషిని కలిసి ఎందుకు శంకర్ సార్ని కత్తితో పొడిచావని అడగ్గా దానికి జోషి వాడే కదా సార్ నా భార్యను చంపి నా కూతురు ఎక్కడ ఉందో కూడా తెలియకుండా చేశాడు అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అది విన్న కార్తిక్ నీ భార్యని శంకర్ సారే చంపాడు అని అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నావు, నీకెలా తెలుసు అని అడగ్గా దానికి జోషి ఆ రోజు సాయంత్రం రమ్య జైల్లోని జోషికి ఫోన్ చేసి ఇందాకే సిఐ శంకర్ సార్ని కలిసి కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి తన ఇంటికి వెళ్ళగా శంకర్ సార్ నన్ను తిట్టి ఇంటి నుండి పంపారు, కానీ ఇప్పుడు శంకర్ సార్ ఒక ఆటో డ్రైవర్ని మన ఇంటికి పంపి నన్ను తీసుకురమ్మని చెప్పాడంట, బహుశా తన మనస్సు మార్చుకొని మీ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పడానికే పిలిచి ఉంటాడు, ఆటోలో తన ఇంటికే వెళ్తున్నా అని చెప్పింది అని అంతా చెప్తాడు. తర్వాత రోజు ఉదయమే రమ్య చనిపోయినట్టు తెలిసింది అంటాడు. అంటే ఆ సిఐ శంకరే నా భార్యను చంపాడు, ఇదే విషయం నేను డివైఎస్పీకి కూడా చెప్పాను అంటాడు. అదంతా విన్న కార్తిక్ జోషిని అసలు నువ్వు శంకర్ సార్ భార్య మీద ఎందుకు అటాక్ చేశావో, అలా చేయమని నీకు ఎవరైనా చెప్పారా అని అడగ్గా దానికి జోషి కొంచెం టెన్షన్ పడుతూ నేను వేరొక మహిళని చంపడానికే వెళ్ళి కన్ఫ్యూజన్లో తనపై అటాక్ చేశానని మళ్ళీ చెప్తాడు. అయితే కార్తిక్కి మాత్రం జోషి బిహేవియర్ చూసి తను అబద్ధం చెప్తున్నాడని, తను పక్కాగా సునీతపై అటాక్ చేయడానికే వచ్చి అటాక్ చేశాడు అని, అసలు జోషి వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అయితే రమ్య జోషికి కాల్ చేసినప్పుడు ఆ ఆటో డ్రైవర్ సింటో అనే పేరు చెప్పడం విని అదే జోషికి చెప్పి ఉంటుంది. అందుకే ఎస్ఐ కార్తిక్ సింటో అనే పేరుతో ఉన్న ఆటో డ్రైవర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. మరో పక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిఐ శంకర్ డివైఎస్పీతో మాట్లాడి తను 18 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పి 18 రోజులు కండిషనల్ బెయిల్ వచ్చేలా చేసుకుంటాడు. నిజానికి సిఐ శంకర్ ఈ 18 రోజుల్లో రమ్యని చంపిన కిల్లర్ ఎవరో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి అన్అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే సిఐ శంకర్ బెయిల్ మీద బయటకు వచ్చిన అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి శంకర్ ఇంటికి వెళ్ళి తన బైక్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసిన కార్తిక్ ఆ ప్లేస్కి వచ్చి అక్కడ డోర్కి అంటించి ఉంచిన వెడ్డింగ్ కార్డ్ చూసి ఇదంతా ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కాదు. మరోపక్క డివైఎస్పీ ఉదయభాను మనుదాస్ పెళ్లి ఆగిపోవడానికి కారణం శంకర్ అని, అందుకే అదే కోపంతో మనుదాస్ ఇదంతా చేస్తున్నాడు అనుకుని పోలీసులతో మనుదాస్ని అరెస్ట్ చేయించి నిజం చెప్పమని చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. కానీ మనుదాస్ మాత్రం తనకేమీ తెలియదు అని చెప్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన కార్తిక్ వెంటనే అక్కడికి వచ్చి పోలీసుల్ని ఆపి మనుదాస్తో ఇంత కాంట్రవర్షియల్ కేసులో ఈ టైంలో నువ్వు సిఐ ఇంటికి వెళ్ళి బైక్ తగలబెట్టి ఈ కేసులో ఇరుక్కుంటావని నేను అనుకోవట్లేదు, ఇది నువ్వు చేయలేదు, కానీ నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా, నేను ఇరికించడానికి ఎవరైనా చూస్తున్నారా అని అడగ్గా దానికి మనుదాస్ నాకు ఆ వినాయకుని మీదనే అనుమానంగా ఉంది అని చెప్పడంతో కార్తిక్ ఆ వినాయకుని గురించి ఎంక్వైరీ చేయగా తను ఇప్పుడు పట్టాడి అనే ప్రాంతంలో ఉన్నాడు అని తెలిసి పట్టాడిలో తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ బెన్నీకి ఫోన్ చేసి వినాయకుని గురించి కనుక్కోమని చెప్పడంతో బెన్నీ వినాయకుని గురించి ఎంక్వైరీ చేయగా 3 రోజుల క్రితం వినాయకునికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసి అదే విషయం కార్తిక్కి ఫోన్ చేసి చెప్పగా కార్తిక్ వెంటనే పట్టాడికి వెళ్ళి వినాయకుని కలిసి మాట్లాడగా 3 రోజుల నుండి వినాయకుని హాస్పిటల్లోనే ఉన్నాడని, తను నడవలేని స్థితిని చూసి శంకర్ ఇంటికి వచ్చి బైక్ తగలబెట్టింది తను కాదు అని తెలుస్తుంది. అప్పుడే వినాయకుని కార్తిక్తో సార్ మీరు మనుదాస్ గురించి చాలా తక్కువగా అంచనా వేశారు, వాడు చాలా డేంజరస్ అంటాడు. దాంతో కార్తిక్ మళ్ళీ మనుదాస్కి ఫోన్ చేయగా మనుదాస్ ఫోన్ వర్క్ చేయదు. తన ఫ్యామిలీకి ఫోన్ చేసి మనుదాస్ ఎక్కడా అని అడగ్గా దానికి మనుదాస్ ఫ్యామిలీ ఈ టెన్షన్స్ అన్ని భరించలేక ఎక్కడికో పారిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అని చెప్తారు. సీన్ కట్ చేస్తే అలా కార్తిక్ వినాయకునితో మాట్లాడి అక్కడ నుంచి వస్తూ ఉండగా అక్కడే ఉన్న ఒక లోకల్ కానిస్టేబుల్ కార్తిక్ని చూసి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిఐ జయశంకర్ సార్ కేసు గురించే కదా, బెన్నీ ఈ కేసు గురించి నాకు చెప్పలేదు కానీ
సిఐ శంకర్ సార్ ఈ పట్టాడి స్టేషన్లో వర్క్ చేస్తున్న సమయంలో ఒక గూండా సార్ని కత్తితో పొడిచిన కేసు ఉంది, వాడి పేరు సింటో అని చెప్తాడు. సింటో పేరు వినగానే కార్తిక్ షాక్ అయ్యి ఆ కేసు ఫైల్ చెక్ చేస్తాడు. అప్పుడే అక్కడి పోలీసులు కార్తిక్కి ఆ రోజు సింటోతో పాటు ఉన్న వారి ఫొటోస్ చూపించి అలాగే వారితో పాటు ఒక అమ్మాయి అబ్బాయి కూడా ఉన్నారు, కానీ వారి మీద కేసు పెట్టలేదు. కేసు పెట్టని ఆ అబ్బాయి తండ్రి శివదాసన్ ఇదే స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసేవాడు, తనని కలిస్తే మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని శివదాసన్ అడ్రస్ చెప్పగా కార్తిక్ తన టీంతో శివదాసన్ ఇంటికి వెళ్ళి ఆ కేసు గురించి అడిగి అప్పుడు సింటో గ్యాంగ్తో పాటు నీ కొడుకు ఉన్నాడని తెలిసింది, అసలు ఆ కేసులో ఏం జరిగిందో చెప్తారా అని అడగ్గా దానికి శివదాసన్ నా కొడుకు పేరు అరుణ్, తన వయసు కంటే పెద్దవాడైన సింటో అండ్ గ్యాంగ్తో కలిసి తిరిగేవాడు. అలా ఒకరోజు అరుణ్ తన ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయిని తీసుకుని సింటో అండ్ గ్యాంగ్తో కలిసి ఇక్కడికి దగ్గరలోనే ఉండే వాటర్ ఫాల్స్ దగ్గరికి ట్రిప్కి వెళ్ళారు. అయితే అటుగా వెళ్తున్న ఇదే పోలీస్ స్టేషన్కి చెందిన ఒక కానిస్టేబుల్ వారితో పాటు అమ్మాయిని చూసి మీ అందరికీ కలిసి ఒకే అమ్మాయి ఎలా సరిపోతుందిరా అని అసభ్యకరంగా మాట్లాడడంతో అది విన్న సింటో అండ్ గ్యాంగ్ అందరికీ కోపం వచ్చి పోలీస్ అయ్యుండి ఇలా తప్పుగా మాట్లాడతావా అని కానిస్టేబుల్ని కట్టేసి దారుణంగా కొడుతూ ఉంటారు. అదే టైంకే అటుగా జీప్లో వెళ్తున్న శంకర్ అదంతా చూసి వెంటనే అక్కడికి వెళ్ళి సింటో అండ్ గ్యాంగ్ని ఆపి వారిని బాగా కొడతారు. అదే గొడవలోనే సింటో శంకర్తో నిజం తెలుసుకోకుండా మమ్మల్ని కొడుతున్నారు అని కత్తితో శంకర్పై అటాక్ చేసి గాయం చేస్తాడు. దాంతో శంకర్ అండ్ తన టీం అందరినీ కొట్టి బంధించి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. అలా ఒక పోలీస్ మీదనే అటాక్ చేసి కొట్టారు అని శంకర్ అందరిపై కేసు ఫైల్ చేయబోతాడు. ఈ విషయం తెలిసిన శివదాసన్ తన కొడుకు మీద కేసు ఫైల్ అయితే తన లైఫ్ స్పాయిల్ అవుతుందని శంకర్ని రిక్వెస్ట్ చేసి తన కొడుకు అండ్ ఆ అమ్మాయి మీద కేసు లేకుండా చేసి ఉంటాడు. అలా శివదాసన్ జరిగిందంతా చెప్పి తర్వాత నా కొడుకు అరుణ్ని ఐర్లాండ్కి పంపించి అక్కడే చదివిస్తున్నాను, వాడు అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు, ఇంకా సింటో అప్పటి నుండి జేసీపీ డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిసింది, కానీ తనని మళ్ళీ ఎప్పుడూ కలవలేదు, తన గురించి తెలిస్తే మీకు కాల్ చేసి చెప్తాను అనడంతో కార్తిక్ అక్కడ నుండి తిరిగి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో కార్తిక్కి తన టీంలోని వ్యక్తి ఫోన్ చేసి రమ్య వెళ్ళిన ఆటో నెంబర్ ఒక సీసీటీవీ ఫుటేజ్లో దొరికిందని, ఆ ఆటో నెంబర్ ఆధారంగా ఆ ఆటో డ్రైవర్ అడ్రస్ కనుక్కొని అది కార్తిక్కి పంపగా కార్తిక్ వెంటనే ఆ అడ్రస్కి వెళ్తాడు. అయితే ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంటి అడ్రస్లో సిఐ జయశంకర్ సార్ అంటే అస్సలు పడని కానిస్టేబుల్ రఘు ఉంటాడు. అక్కడే ఆ ఆటో కూడా ఉంటుంది, కానీ చాలా నెలలుగా వాడని దానిలాగా దుమ్ము పట్టి ఉంటుంది. అంతేకాక అక్కడే ఒక పెద్ద కత్తి, డ్రమ్లో రక్తం మరకలు ఉండడంతో ఇదంతా రఘునే చేశాడు అని తనని అరెస్ట్ చేయబోగా రఘు మాత్రం కార్తిక్తో సార్ ఇది మా నాన్న ఆటో, తను చనిపోయాక ఇది ఇక్కడే యూజ్ చేయకుండా ఉంది, ఇంకా ఈ రక్తం మరకలు కత్తి ఏంటంటే మా అన్నయ్యకి మటన్ కొట్టు షాపు ఉంది, వాటిని కోసిన రక్తమే అని చెప్తున్నా వినకుండా రఘుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి కిల్లర్ రమ్య కూతురిని ఒక ఆటోలో తీసుకుని వచ్చి తన ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసిన కార్తిక్ వెంటనే అక్కడికి చేరుకొని ఆ పాపతో ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, నిన్ను ఎవరు తీసుకునిలేరు అని అడగ్గా ఫుల్గా భయపడిపోయిన పాప ఏడుస్తూ ఏమీ చెప్పలేకపోతుంది. దాంతో కార్తిక్కి ఈ కేసులో నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో అర్థం కాదు. అప్పుడే బెన్నీ కార్తిక్కి ఫోన్ చేసి సార్ సింటో గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది, తను ఇప్పుడు ఒక ప్లేస్లో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడంట అని ఆ అడ్రస్ చెప్పడంతో కార్తిక్ వెంటనే తన టీంతో ఆ ప్లేస్కి చేరుకుంటాడు. అయితే అక్కడ సింటో ఉండడు, ఒక ముసలాయన ఉంటాడు. తనని సింటో గురించి అడగ్గా దానికి తను ఏంటి ఈరోజు అందరూ వాడిని వెతుక్కుంటూ వస్తున్నారు, కాసేపటి ముందే ఇద్దరు వచ్చారు, సింటోని బలవంతంగా తీసుకెళ్లడానికి ట్రై చేయగా సింటో ఆ ఇద్దరిలో ఒకటి తల మీద కొట్టి పారిపోయాడని చెప్తాడు. అది విన్న కార్తిక్ ఆ ముసలాయనకి శంకర్ సార్ ఫోటో చూపించి సింటోని తీసుకెళ్లడానికి వచ్చిన ఇద్దరిలో ఒకడు ఇతనేనా అని అడగ్గా దానికి తను అవును అంటాడు. ఇంకా సింటో ఎవరైనా చిన్న పాపని తీసుకొచ్చాడా అని అడగ్గా దానికి తను అవును, ఒక పాపని తీసుకొచ్చి ఇక్కడే రూమ్లో బంధించాడు, 2 రోజుల క్రితమే తనని ఇక్కడ నుండి తీసుకెళ్లి ఎక్కడో వదిలిపెట్టి వచ్చాడు అని చెప్పగా అదంతా విన్న కార్తిక్కి శంకర్ సార్ కూడా ఈ కేసు గురించే తిరుగుతున్నాడని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే కార్తిక్ అప్పటిదాకా కేసులో తాను సేకరించిన ఇన్ఫర్మేషన్ గురించి పై ఆఫీసర్కి చెప్తూ ఈ కేసులో కానిస్టేబుల్ రఘుకి కూడా లింక్ ఉందని తనని అరెస్ట్ చేశాం, కానీ కిల్లర్ యూజ్ చేయని రఘు వాళ్ళ నాన్న ఆటో నెంబర్ యూజ్ చేసుకుని కేసు రఘు వైపు డైవర్ట్ అయ్యేలా చేశాడు, తన ఇంట్లో దొరికిన కత్తి అండ్ రక్తం మేకలది అని, ఇంకా ఇప్పుడు ఈ కేసులోని ఆధారాలన్నీ సింటో అనే వ్యక్తి వైపే చూపిస్తున్నాయి, సింటోని పట్టుకుంటే ఈ కేసు సాల్వ్ అవుతుంది అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క శంకర్కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న సింటో ఇప్పుడు ఎస్ఐ కార్తిక్ ఇంట్లో ఉన్నాడు, రేపు వాడిని కోర్టులో హాజరుపరుస్తారు, మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడానికి తనని ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అదంతా విన్న శంకర్ షాక్ అవుతాడు. మరోపక్క కార్తిక్ తన ఇంట్లో ఉండగా అప్పుడే కార్తిక్ ఇంటి బయట కిల్లర్ ఒక ఆటోలో వచ్చి ఒక చెక్క బాక్స్ అండ్ ఆటో అక్కడే ఉంచి పారిపోగా కార్తిక్ బయటికి వచ్చి ఆ బాక్స్లో ఏముందా అని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే ఆ బాక్స్లో సింటో డెడ్ బాడీ ఉంటుంది. సింటో శవం చూసిన కార్తిక్ షాక్లో ఉండగా అప్పుడే అక్కడికి శంకర్ వచ్చి సింటోని కొట్టి చంపేశావా అనగా దానికి కార్తిక్ ఇదంతా చేస్తుంది నువ్వే కదా అని తన మీద సీరియస్
కేసు అవుతాడు. మరోవైపు అదే గుర్తు తెలియని వ్యక్తి సింటో డెడ్ బాడీ గురించి మీడియా అండ్ డీవైఎస్పీకి చెప్పడంతో డీవైఎస్పీ అండ్ మీడియా అక్కడికి బయలుదేరతారు. ఇంకా అదంతా చూస్తున్న జయశంకర్ అండ్ కార్తిక్కి కిల్లర్ కావాలనే తమ ఇద్దరిని ఈ కేసులో ఇరికించడానికి ఇదంతా చేస్తున్నాడని అర్థం చేసుకుని అందుకే వెంటనే ఇద్దరు ఆ ఊరు నుండి కారులో బయలుదేరతారు. అప్పుడే కార్తిక్ తన ఫోన్కి బెన్నీ పంపించిన ఆడియో మెసేజ్ వినగా అందులో తను సార్ జయశంకర్ సార్ కేసులో నాకు ఒక వైటల్ ఎవిడెన్స్ దొరికింది, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా, నేను అనుకున్నది నిజమైతే కేసు ఆల్మోస్ట్ సాల్వ్ అయినట్టే, ఈ మెసేజ్ వినగానే నాకు కాల్ చేయండి అని ఉండడంతో కార్తిక్ వెంటనే బెన్నీకి కాల్ చేస్తాడు. కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో బెన్నీ ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్ళి తన భార్యని బెన్నీ గురించి అడగ్గా తను ఉదయం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి రాలేదు అని చెప్పడంతో కార్తిక్ అండ్ శంకర్ వెంటనే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి బెన్నీ ఫోటో చూపించి తను ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడగ్గా బెన్నీ సింటో అండ్ తన గ్యాంగ్లో ఎవరెవరికి పాస్పోర్ట్స్ ఉన్నాయో కనుక్కోవడానికి వచ్చాడని తెలుస్తుంది. కార్తిక్ ఆ లిస్టు చూడగా అందులో సింటో అండ్ అరుణ్ శివదాసన్కి మాత్రమే పాస్పోర్ట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడే శంకర్కి తన కొలీగ్ ఫోన్ చేసి బెన్నీ ఫోన్ చివరిగా స్విచ్ ఆఫ్ అయిన లొకేషన్ మీకు పంపాను చూసుకోండి సార్ అని, అలాగే ఇక్కడ పోలీసులందరూ మీకోసం వెతుకుతున్నారు జాగ్రత్త అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో కార్తిక్ అండ్ శంకర్ బెన్నీ ఫోన్ చివరి లొకేషన్కి బయలుదేరి వెళ్తారు. అలా ప్లేస్కి చేరుకోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అక్కడ అరుణ్ ఫాదర్ అయిన శివదాసన్ ఇల్లు ఉంటుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఐర్లాండ్లో ఉండే అరుణ్ చనిపోయాడని, తనకి అక్కడే తన భార్య అంత్యక్రియలు చేసింది అని శివదాసన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ అక్కడే ఉన్న ఒక వ్యక్తికి బెన్నీ ఫోటో చూపించి ఇతను ఇక్కడికి వచ్చాడా అని అడగ్గా దానికి అతను నిన్న ఇక్కడికి వచ్చాడు కానీ అరుణ్ చనిపోయాడని తెలిసి ఏదో డిసప్పాయింట్తో వెళ్ళిపోయాడని చెప్తాడు. దాంతో కార్తిక్ అండ్ శంకర్ అక్కడ నుండి వచ్చి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంటూ కార్తిక్ తనకు తెలిసిన పోలీస్కి ఫోన్ చేసి అరుణ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే కార్తిక్కి తన కొలీగ్ ఫోన్ చేసి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే సార్ అరుణ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నా అసలు అరుణ్ తన పాస్పోర్ట్ ఉపయోగించి ఇప్పటిదాకా ఇండియా దాటి వెళ్ళలేదు, అంటే అరుణ్ ఇండియాలోనే ఉండి ఉంటాడు అనడంతో అదంతా విన్న కార్తిక్ అండ్ శంకర్ వెంటనే అరుణ్ ఫాదర్ అయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన శివదాసన్ ఇంటికి మళ్ళీ వెళ్ళి శివదాసన్ని కొట్టి మాకు నిజం తెలిసింది, నిజం చెప్పు, నీ కొడుకు అరుణ్ ఎక్కడ ఉన్నాడని గట్టిగా అడగ్గా దానికి శివదాసన్ జరిగింది చెప్తాడు. నిజానికి ఆ రోజు షింటో అండ్ గ్యాంగ్ అరుణ్ అండ్ తన ఫ్రెండ్ కలిసి పోలీసుని బాగా కొట్టడంతో జయశంకర్ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సింటో అండ్ గ్యాంగ్తో పాటు అరుణ్ని కూడా బాగా కొడుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన శివదాసన్ అక్కడికి వచ్చి తన కొడుకుని కొట్టకండి, ఇప్పటిదాకా నా కొడుకుని నేను కూడా కొట్టలేదు అని శంకర్ని రిక్వెస్ట్ చేసినా సరే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే అని బాగా కొట్టి తన మీద కూడా కేసు ఫైల్ చేయబోగా శివదాసన్ కేసు ఫైల్ అయితే తన కొడుకు కెరీర్ నాశనం అవుతుంది అని నా కొడుకుపై కేసు ఫైల్ చేయకండి అని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి శంకర్ అయితే నీ కొడుకుపై కేసు ఫైల్ చేయకూడదు అంటే నీ కొడుకుని నువ్వే బాగా కొట్టి బుద్ధి వచ్చేలా చెయ్యి అని తన చేతనే తన కొడుకుని బాగా కొట్టిస్తాడు. దాంతో శివదాసన్ చాలా బాధపడతాడు. ఇంకా తను ప్రేమించిన అమ్మాయి ముందే తనని బాగా కొట్టడంతో ఆ బాధ భరించలేక మరుసటి రోజే అరుణ్ ఉరి వేసుకుని చనిపోతాడు. తన కొడుకు శవం చూసిన శివదాసన్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తన కొడుకు శవాన్ని అదే ఇంట్లో పూడ్చిపెడతాడు. అక్కడి వారందరితో స్టడీస్ కోసం అరుణ్ ఐర్లాండ్కి వెళ్ళిపోయాడని అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇంకా తన కొడుకు చావుకి కారణం జయశంకర్ అని కోపంతో అలా 3 సంవత్సరాల తర్వాత జోషికి డబ్బు ఇచ్చి శంకర్ భార్యపై అటాక్ చేయిస్తాడు. అయితే జోషిని పోలీసులు పట్టుకోవడంతో వేరొకరిని చంపబోయి శంకర్ భార్యని చంపానని చెప్పి జైల్లో ఉంటాడు. కానీ జోషి శంకర్ భార్యని చంపమని తనకు సుపారీ ఇచ్చింది శివదాసనే అని అసలు నిజం తన భార్య రమ్యకి చెప్పేస్తాడు. ఈ విషయం శివదాసన్కి తెలిసి రమ్య ఎక్కడ ఈ నిజం అందరికీ చెప్పేస్తుందో అని భయపడి ప్లాన్ ప్రకారం ఆ రోజు సాయంత్రం రమ్య శంకర్ ఇంటి నుండి వెళ్ళాక సింటోని రమ్య ఇంటికి పంపి శంకర్ సార్ పిలుస్తున్నాడు అని అలా ఆటోలో తీసుకెళ్లి రమ్యని దారుణంగా చంపి అదే రోజు రాత్రి సింటో జేసీబీ సహాయంతో రమ్య డెడ్ బాడీని శంకర్ ఇంటి దాబాపై పెట్టి ఉంటారు. తర్వాత సింటో రమ్య కూతురిని తను పనిచేసే ప్లేస్లో దాస్తాడు. కానీ తను రోజు ఏడుస్తూ ఉండడంతో కొన్ని రోజులకి తనని తన ఇంటి దగ్గర వదిలి వెళ్తాడు సింటో. ఇక కేసును డైవర్ట్ చేయడానికి సిఐ శంకర్ బైక్ను కూడా తగలబెట్టింది సింటోనే. తర్వాత రోజు సింటో శివదాసన్ ఇంటికి వెళ్ళి నేను నీ కోసం చాలా హెల్ప్ చేశాను, నాకు ఇంకా డబ్బులు కావాలి, అప్పుడే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని ఫోర్స్ చేయడంతో శివదాసన్ సింటోని కూడా చంపి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కార్తిక్ని కూడా ఈ కేసులో ఇరికించాలని సింటో శివమండు ఆటో కార్తిక్ ఇంటి దగ్గర వదిలి వెళ్ళి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పి కార్తిక్ అండ్ శంకర్లపై అటాక్ చేసి చంపబోగా శంకర్ అండ్ కార్తిక్ శివదాసన్ని బాగా కొట్టి అరెస్ట్ చేసి అక్కడే బంధించిన బెన్నీని విడిపించి తీసుకెళ్తారు. అసలు కిల్లర్ శివదాసన్ అని తెలిసి అన్ని టీవీ ఛానల్స్లో అదే చూపిస్తూ ఉంటారు. అలా డివైఎస్పీ ఉదయ్ భాను ఆ కేసు గురించి అంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లోని ఒక క్రిమినల్ పోలీస్ వాడినే ఇరికించాలని చూస్తున్న ఈ కేసు ఇక్కడితో ఆగిపోలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పబోయే విషయం వల్ల ఈ కేసులో ఎక్కువగా వినని ఒక వ్యక్తి గురించి కొన్ని విషయాలు బయటపడతాయని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడే అది పోయే ట్విస్ట్
ట్విస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అయిన రోజే డివైఎస్పీని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఈ విషయం తెలిసిన కార్తిక్ అండ్ శంకర్ క్రైమ్ స్పాట్కి చేరుకుంటారు. అసలు డివైఎస్పీని చంపింది ఎవరు, ఈ కేసులో మరో ట్విస్ట్ ఏదైనా ఉందా తెలియాలి అంటే మూవీలో నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే.